బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఒంగోలు రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హీటు పెంచుతున్నాయి. నిన్న బాలినేని వ్యాఖ్యలకు దామచర్ల కౌంటర్ ఇవ్వగా, ఇక తాజాగా తనపై దామచర్ల చేసిన వ్యాఖ్యలపై బాలినేని మరోసారి ఘాటుగా స్పందించారు. ఇక తాను చేసిన ఆరోపణలకు దామచర్ల సమాధానం చెప్పకుండా తనను మర్యాద లేకుండా సంబోధించారంటూ బాలినేని మండిపడ్డారు. దామచర్ల తాను తోపు కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలినేని తనను లోపల వేస్తానంటున్నారని, దమ్ముంటే గతంలో ఇప్పుడు జరిగిన అవినీతిపై సీఎం చంద్రబాబుతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ఇక మున్సిపాలిటీలో 8 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఆ వ్యవహారంలో 6 అధికారులు సస్పెండ్ అయ్యారని బాలినేని ఆరోపించారు. దీనికి దామచర్ల ఎందుకు సమాధానం చెప్పటం లేదని ప్రశ్నించారు. ఇక కాణిపాకం వెళ్లే విషయంలోనూ సవాల్ విసిరిన బాలినేని ఎప్పుడు వెళ్దామో చెప్పాలంటూ దామచర్లను సవాల్ చేశారు. నీ సంస్కారం నీ విఘ్నతగా వదిలేస్తున్నా. నన్ను రా అని సంబోధించే పరిస్థితుల్లో నీ విఘ్నతకే వదిలేస్తున్నా. నిన్ను మాట్లాడటం నాకు పెద్ద లెక్క కాదు. నువ్వంటే పెద్ద తోపు కాదు. ఈయన నన్ను మా అబ్బాయిని లోపలేపించేవాడు అంట జనసేన గారు. నువ్వు ఎవరువే నన్ను లోపలేస్తే పెట్టుకో, నువ్వు అధికారులు నన్ను కేసులు పెట్టుకో. నిన్ను ఎవడు లెక్క చేస్తాడు స్వామి? ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది లోపల అనిపిస్తా? పెద్ద మగోడువే నువ్వు. అంటే జనసేనకి నేను అది చేశాను అంటున్నావు. రియాజ్కి కూడా చైర్మన్ ఇచ్చానన్నావు. ఈ విషయంలో నేను అడుగుతున్నా, నువ్వు ఇప్పించావా రియాజ్కి కళ్యాణ్ గారు ఇప్పించారా? నీ సంస్కారం నీ విఘ్నతగా వదిలేస్తున్నా. నన్ను రా అని సంబోధించే పరిస్థితుల్లో నీ విఘ్నతకే. ఇక ఒంగోలు రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు హీటు పెంచుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఒంగోలు రాజకీయం దామచర్ల వర్సెస్ బాలినేనిగా కొనసాగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలు చోటు చేసుకుంటున్నాయి. అప్డేట్స్ ఏంటి సుధాకర్? ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు అయితే ప్రస్తుతం అయితే హాట్ గా నడుస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే కూటమిలో ఉన్న ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి వివాదం కాస్త ముదురుతుంది. ముఖ్యంగా కూటమి పార్టీలో వీరిద్దరు వ్యవహారం అయితే ప్రస్తుతం అయితే చర్చకు దారితీస్తుంది. అయితే ప్రధానంగా లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య జరుగుతున్న ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ప్రస్తుతంలో ఏదైతే ఒకరికొకరు కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా ఒంగోలులో ఏదైతే ఇసుక మద్యం భూముల ఆక్రమణతో పాటు ఏదైతే పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడు, గతంలో లేని విధంగా దామచర్ల జనార్దన్ ప్రస్తుతం ఒంగోలులో అరాచకాన్ని సృష్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేనే రాజు, నేనే మంత్రిగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని చెప్పి బాలినేని తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు చూపించాడు. ముఖ్యంగా ఏదైతే దామచర్ల జనార్దన్ చేస్తున్న ఏదైతే అవినీతి అక్రమాలపై సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసి దీనిపై పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి బాలినేని అయితే దామచర్ల జనార్దన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు నేపథ్యం అందుకు గట్టిగానే కౌంటర్ నేను సాయంత్రం అయితే దామచర్ల జనార్దన్ కౌంటర్ ఇచ్చాడు. ప్రధానంగా ఒంగోలుకు బాలినేని జీవకాలంలో ఇప్పుడు ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత బాలినేని ఒంగోలు మర్చిపోయాడు. ఒంగోలుకి అమావాస్యకి ఒకసారి వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే కూటమిలో చిచ్చు పెట్టే విధంగా బాలినేని ప్రవర్తిస్తున్నాడు. ముఖ్యంగా తన మీద అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఏదన్నా ఉంటే పూర్తి స్థాయిలో రికార్డు పరంగా ఏదైతే పూర్తి నిజానికాలు తెలుసుకొని చెప్పి తనపై ఆరోపణలు చేయాలని చెప్పేసి ఇటు దామచర్ల జనార్దన్ అయితే బాలినేని కౌంటర్ ఇచ్చాడు. తనపై ఏదైతే కేసులు పెట్టి గత ప్రభుత్వంలో అతను మంత్రిగా పనిచేసిన టైంలో తనతో పాటు జనసేన కార్యకర్తలపై కేసులు పెట్టించాడు. ఏదైతే ప్రస్తుతం అయితే బాలినేని పూర్తి స్థాయిలో
ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ తను ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు. ఏదైతే ప్రధానంగా తన కొడుకు జనసేన పార్టీలో ఆ పదవి రాబోదనే ఒక ఫ్రస్ట్రేషన్ లో బాలినేని ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తనపై అనవసరమైన విమర్శలు చేస్తూ లేనిపోయిన ఏదైతే ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నాడని చెప్పేసి మీకు దామచర్ల జనార్దన్ అయితే కౌంటర్ ఇచ్చాడు. ముఖ్యంగా తన స్థాయి తెలుసుకోండి. ముఖ్యంగా ఏదైతే ఒంగోలు అభివృద్ధికి సంబంధించి తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నాను, ఈ నేపథ్యంలోనే బాలినేని కావాలని వ్యక్తిగత తన టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నాడు అని చెప్పేసి దామచర్ల జనార్దన్ కౌంటర్ ఈ రోజు కూడా మరోసారి బాలినేని అయితే దామచర్ల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఏదైతే తాను చేసిన విమర్శలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఏదైతే దామచర్ల జనార్దన్ ఒంగోలులో అన్ని ఇసుకతో పాటు మద్యం విషయంలో మద్యం ఇసుక ల్యాండ్ విషయాల్లో ఆక్రమణకు పాల్పడ్డాను, దానికి నేను కట్టుబడి ఉన్నాను. అవసరమైతే నేను కాణిపాకం వెళ్లి ప్రమాణాలు ఇచ్చేద్దాం, నేను సవాల్ విసురుతున్నాను. ఏదైతే ఇటు దామచర్ల బాలినేని ఇద్దరు రాజీనామా చేద్దాం, స్వతంత్రంగా ఇద్దరం పోటీ చేద్దాం, ఇద్దరం పోటీ చేసి ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందో ఒంగోలు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటికే దామచర్ల జనార్దన్ అరాచకాలతో ఒంగోలు ప్రజలు పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తిగా విరక్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జనార్దన్ కి కనుక పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రావని చెప్పేసి ఇటు బాలినేని అయితే హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న విమర్శలు ప్రతి విమర్శలు ముఖ్యంగా కూటమి నేతలు ఇద్దరు ఒకటిగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నేతలు ఒకరికొకరు పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు గుర్తించుకోవడం మాత్రం ఇటు కూటమి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏదైతే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న వివాదాల కాస్త ఒంగోలు రాజకీయాల్లో మాత్రం చర్చకు దారి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.